అన్నేంద్ర గీడాగిండు అన్న పొలం కాడ అన్న మరి బాధ కొద్ది ఒకసారి వేద్దాం వేద్దాం ఒకసారి ఏం చేయాలరా ఇంట్లో ఒక కొత్త లేదు పొట్టతో ఉంది ఏం చేయాలి పొట్టతో ఉంటే మంచిదే కదా నేను పొటాషియం పోయి మంచిగా గట్టిగా అవుతుంది పొలం అవ్వ మీకు ఏం చెప్పాలరా అసలు నేను గీడున్నట్టు మీరు అందరూ నన్ను భలే కనిపెట్టిరా అది కాదురా మీకు ఎట్లా చెప్పాలి మీరు అర్థం కాలేదు ముహూర్తం కాలేదు డీల్ వర్క్ ఉందిరా డీల్ వర్క్ రోజు కదా పని చేస్తావు సిమెంట్ తీసుకో ఆడబెట్టుడు సలాకలు తీసుకో డెలివరీ కదా అవ్వ మీతో నీ కొలుచుకున్నట్టుందా అది కాదురా నీళ్ళు ఆడకుందిరా పెద్దది పెద్ద నూతుంది అది మంచి ఎండాకాలం ఆడదు తీడ బుడుబొంగ లెక్క తేలుతాం నీకేం బాధ వచ్చింది ఇప్పుడు అది కాదురా నాయన అవ్వ మీకు ఏం చెప్పాలి అరే నువ్వు అర్థం చేసుకున్నా కానీ ఇక నీకు కూడా తెలియదురా అది కాదురా చిన్నమ్మను దవాఖానకు తీసుకుపోవాలి మీరు నేను ఓట అంటే మీరు ఓట అనబడుతుంది అమ్మ మీకు అర్థమై మునుగుతలేపా ఆడు మా అన్నగాడు నిన్నిడిచి పెట్టి పిక్కిండు వాడు నిన్నిడిచి పెట్టిపోయిండు వీళ్ళ నాన్నగాడు గడిగడికి నాకు ఫోన్ చేస్తాడు మావాడు మంచిగా ఉన్నాడా అని నా బదలు నాకున్నాయి ఇంకొక కొత్త లేదు చిన్నమ్మ దవాఖానకు తీసుకుపోవాలరా మొన్న మా డాడీ పైసలు పంపించిండు తీసుకపో నీకు ఎందుకు బాధ మేము లేము అందరం ఉండగా నీకేం బాధ పాతకాలం పంచులు ఎత్తే మాకేం అర్థమవుతుంది అరే పాతకాలం పంచలు ఎక్కడిరా కొత్త పంచ ఎత్తా అనుకున్నా కానీ వాళ్ళు మా అత్తగారు పెట్టిన పంచరా మళ్ళా నా పెనం గులుగుద్ది మీ చిన్నమ్మ గులుగుద్ది నీతో ఏం చెప్పినా క్వశ్చన్ ఉంది కదా నీకు చెప్పేది అర్థం కాదు నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు ఏమైందే మళ్ళా అవు కానీ వారి నాకు డౌట్ వీడు ఇస్తా అన్నాడు నిజం ఇస్తాడు కావచ్చు ఇప్పుడు వీడేంటంటే కూరని చూసి అడవిలో చూసి పరేసుకం ఆడినట్టుంది దీంతో వీడు ఇస్తాడు వీళ్ళు అమ్మేమనాలరా బాబు నువ్వు ఎందుకు పరిచయం అవుతున్నావే మామ నొప్పించే ఇస్తుందా పైసలు దా మందోళ్ళు ఉన్నారు సరే మరి అరే నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలరా బాబు అరే మీ అమ్మ